అంటే సద్ద రొట్లు, రాగి రొట్లు అంటే ఆయిల్ వితౌట్ ఆయిల్, టోటల్ వితౌట్ ఆయిల్. ఆయిల్ అనేది వాడలేదు ఆడ కూడా. వితౌట్ ఆయిల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన హిందూపూర్లో వెలుగు ఆఫీస్లో కొత్తగా ఒక శిక్షణా కేంద్రం అనేది ఇక్కడ ఒక రూమ్ని తీసుకొని ఏర్పాటు చేసినారు. మహిళలకి ఉచితంగా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని తయారు చేసి మార్కెట్ చేసే విధానాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఎటువంటి ఫీజెస్ లేవు, ఉచితంగా నేర్పించి మార్కెటింగ్ కూడా వీళ్ళే చేస్తారు. ఆ వీడియోని ఇప్పుడు మనము ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది ఈ వీడియోలోకి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు రషీద్ అని. ఓకే సార్, ఏదో ఆర్గానిక్ ఫుడ్స్ గురించి మీరు కొత్తగా ఒక కార్యక్రమాన్ని ఇక్కడ మన హిందూపూర్లో వెలుగు ఆఫీస్ లో ప్రారంభించినారని విన్నాను. ఎలా ప్రారంభించారు, ఏమి, దాని గురించి కొద్దిగా విశేషాలు మాకు తెలియజేస్తారు సార్? తెలియజేస్తాం. చెప్పండి సార్. ముఖ్యంగా ఒక లక్ష్యం ఏమి ఏర్పాటు చేసుకున్నామంటే ఉపాధి కల్పన అని చెప్పేసి. అందరికి ఆర్థిక స్వాతంత్రం రావాలంటే మంచి ఆదాయ కల్పన కావాలి వాళ్ళకి. అందుకోసం దాంట్లో మనము ఎంచుకున్న లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏమంటే ఆర్గానిక్ ఫుడ్స్. ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఇప్పుడు అందరికీ ఎక్కువగా అవగాహన ఏర్పడింది. కోవిడ్ వచ్చిన తర్వాత జనాలు చాలా ఆరోగ్యం పట్ల చింతన ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. యూసేజ్ పెరిగింది. తర్వాత దాని గురించి అంటే అందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలి, అంటే సాంప్రదాయక ఆహారాలను ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి తపన పడుతున్నారు. సో ఇన్ దట్ వే ఆ లైన్ లో మంచి ఇది ఒక వెరీ వయబుల్ యాక్టివిటీ అని చెప్పేసి నిరంతరంగా ఉంటుంది కనుక ఫుడ్ అనేది నిరంతర అవసరము. ఇప్పుడు తింటే మళ్ళీ రేపు మళ్ళీ అవసరం అవుతుంది కనుక ఈ సెక్టర్ బాగుంటుంది అని చెప్పేసి దాన్ని ఎంచుకొని మనం ట్రైనింగ్స్ ఇప్పుడు ఉత్పత్తి చేయాలంటే ఫస్ట్ ట్రైనింగ్ అవసరము. దానికి మనకు కావాల్సిన నైపుణ్యాలు కావాలి కనుక అది ఉత్పత్తి చేయడానికి మనము ఆ లైన్ ని ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత ఇవన్నీ మన పథకం గురించి మనము వైకేపీ వెలుగు వాళ్ళతో మనం షేర్ చేసినప్పుడు వాళ్ళు చాలా స్పందించి మనకు ఇక్కడ ఫ్రీగా ఒక శిక్షణ కేంద్రాన్ని ఇవ్వడం జరిగింది. సో దీంట్లో వాళ్ళు మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించిన మెంబర్లకే మనకు ఉత్పత్తి ఫస్ట్ ట్రైనింగ్స్ స్టార్ట్ చేయండి, వాళ్ళు బాగా చేసుకుంటారు అని చెప్పేసి గతంలో వాళ్ళు బాగా మంచి విజయగాథలు ఉన్నాయి. వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో బాగా చేసుకున్నారు. సో అందుకోసం వాళ్ళకి మంచి బేసిక్ కెపాసిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం వాళ్ళకి కావాల్సినది ఏమంటే మార్కెట్ రీత్యా, వ్యాపార రీత్యా మనం వాళ్ళకి కొంచెం కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తించి మేము వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇచ్చాము. ఏమేమి తయారు చేస్తున్నారు ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ పిల్లలు ఏమైతే మామూలు ఎవరుగా ఏమైతే తింటామో మనము దాన్ని ఉత్పత్తి చేయాలా అని. అంటే ఎన్ని రకాలు? అవి ఒక సుమారుగా 14 రకాలు మనం సెలెక్ట్ చేసుకున్నాము. దాన్ని నిప్పట్లు, కోడ్బడలు, మిక్చర్, పికిల్స్, బన్, తర్వాత రొట్టెలు అంటే పౌష్టికాహారం గురించి. మిల్లెట్స్ ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది. కస్టమర్స్ కూడా మిల్లెట్స్ ని లైక్ చేస్తా ఉన్నారు. మంచి ఆహారము అంటే పౌష్టికాహారం అని. దాంట్లో ఉత్పత్తి ఎట్లా చేసి మనం చేయాలని చెప్పేసి దాని శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొడక్ట్స్ కి ఐటమ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ లోకల్ మార్కెట్ లో నుంచి మనం ముడి సరుకులను తీసుకుంటున్నాము. దీనికి మనం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఒక కామన్ బ్రాండ్ డెవలప్ చేయాలని చెప్పేసి మనం అన్నింటికి ఒకే బ్రాండ్ కింద మార్కెట్ చేయాలా అని చెప్పేసి శ్రీలత ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థను కూడా నెలకొల్పడం జరిగింది. సో దాని ద్వారా మార్కెటింగ్ మనం సప్లై చేస్తాము. ఇప్పుడు ఉపాధి కల్పన ట్రస్ట్ అని ప్రత్యేకంగా ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ట్రైనింగ్స్ ఇవ్వడానికి. సో వీళ్ళకి అంత ట్రైనింగ్ ఇచ్చి వదిలేసేదే కాకుండా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళకి మనము సపోర్ట్ ఇస్తాము, ఫాలో అప్ అంటాము, పోస్ట్ ట్రైనింగ్ ఫాలో అప్ అంటాము. సార్ వీళ్ళని ఎలా తీసుకొచ్చారు మీరు? సో వీళ్ళు వైకేపీ వెలుగు ఆఫీస్ వాళ్ళ ద్వారా నుంచి మనం గుర్తించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఆసక్తి గల వాళ్ళని ఐడెంటిఫై చేసాము. ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం చేయాలా అని చెప్పేసి. ఎంతమంది వచ్చినారు సార్? సో అట్లా మనము 2 బ్యాచెస్ కి 40 మందికి ఫుల్ సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చాము. దాంట్లో 50 మంది సెలెక్ట్ చేసింటే ఒక 10 మంది డ్రాప్ అయినారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్ లోకి వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు 40 మందికి మేము సక్సెస్ఫుల్ గా ట్రైనింగ్ ఈ కోడ్బడ్లు, నిప్పట్లు, చక్లాలు,
తర్వాత రొట్టెలు, ఈ రాగి రొట్టెలు, తర్వాత సజ్జ రొట్టెలు, మిల్లెట్స్ అని చెప్పేసి దానిపైన ఇవ్వడం జరిగింది. వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఏం చేస్తారు సార్? నేర్చుకున్న తర్వాత వాళ్ళకి ఒక వైకేపీ వెలుగు వాళ్ళతో సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకి యూనిట్ వాళ్ళు సొంతంగా ప్రారంభించేటట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని కల్పిస్తా ఉన్నాం. ఓకే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. వాళ్ళ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటారు? వాళ్ళకి తయారు చేసుకునేవి కీలకమైన విలేజ్ లో ఉంటారు. వాళ్ళ విలేజ్ లో అంటే ఎక్కడ బయటికి ఎలా అమ్ముతారు? ఎగ్జాక్ట్లీ అది ఎందుకంటే ఒక సర్వే చేసాము. ప్రొడక్షన్ చేసుకోవచ్చు, ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు, ప్రొడక్షన్ చేయొచ్చు. కానీ మనకు సమస్యలు వచ్చేది ఏమంటే మార్కెటింగ్ లో. ఎందుకంటే మహిళలు కనుక అక్కడ పోయి ఇంటింటి దగ్గర వాళ్ళు అమ్ముకోలేరు, బయట మార్కెట్ లో కూడా అమ్ముకోలేరు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఇంట్లో వర్క్ కార్పొరేట్ సెక్టర్ లో మనకి ఎక్కువగా కాంపిటీషన్ ఉంటుంది. మహిళలు ఇండ్ల దగ్గర పోయి అమ్ముకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడంతా పోతే దానికి ₹2 అడుగుతారు. సో ఆ విధమైనటువంటి వాళ్ళు ఏమైతే ఉత్పత్తి చేశారో దానికి గిట్టుబాటు ధరలు లేకుండా గతంలో చాలా వరకు యూనిట్లు మూతపడాయి. అందుకోసం ఆ విధమైన కాకోకుండా మనం బైబ్యాక్ ఇస్తాము వాళ్ళకి. మంచి క్వాలిటీ చేయాలా. ఇప్పుడు దీనికి ఒక ప్రాచుర్యం మన పబ్లిసిటీ చేయాలంటే ఏమనుకుంటున్నామంటే రేటు రుచి ఎక్కువేనండి అని. సో రుచి ఎక్కువేనండి, రుచి ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేసే పదార్థాలు రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అది కస్టమర్ కన్విన్స్ అవుతాడని చెప్పేసి మనము ఒక పబ్లిసిటీని చేపట్టాం. మన హిందూపూర్ లో తీసుకోవాలంటే ఎట్లా సార్? మీరు తయారు చేసిన ప్రోడక్ట్ ఇప్పుడు లోకల్ మార్కెట్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం? అవును, మాల్స్ ఉన్నాయి. సూపర్ మాల్స్ లో, సూపర్ బజార్ లో, సూపర్ మార్కెట్ లో మనం అంతా కాంటాక్ట్ చేసాము. వాళ్ళు మీరు మంచి క్వాలిటీ ఇస్తే మనం డెఫినెట్ గా సపోర్ట్ చేస్తామని చెప్పాము. తర్వాత బెంగళూరు పెద్ద పెద్ద మాల్స్ అవి వచ్చేసి తర్వాత దాంట్లో అదే కాకుండా ఇది అమెజాన్ తర్వాత ఫ్లిప్కార్ట్ వాళ్ళని కూడా మనము అనుసంధానం చేసుకొని వీళ్ళ మార్కెట్ వసతిని కల్పించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుపుతా ఉన్నాము. సో వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఉచిత శిక్షణ సార్ అందరికి? అవునండి, ఇదంతా ఉచిత శిక్షణ. కేవలము ₹500 మాత్రమే వాళ్ళకి చార్జ్ చేసాము. అది ఏమంటే వాళ్ళ ఫుడ్ మధ్యాహ్నము ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తాము. 7 దినాల పాటు మనం వాళ్ళకి శిక్షణ ఇచ్చాము. వాళ్ళ ఖర్చుల నిమిత్తమే వాళ్ళు ఇచ్చారు. ట్రైనింగ్ అంతా టెక్నికల్ గా ఏమైతే ఉందో అది ఫ్రీగా ఇచ్చాము. వాళ్ళు 10 o'clock నుంచి 3 o'clock వరకు 3:30 వరకు ఉన్నారు వాళ్ళు. ఈవినింగ్ వాళ్ళకి మధ్యాహ్నము వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఈడే కల్పించాము. కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూసి ఎవరన్నా రావాలంటే ఎట్లా సార్? వాళ్ళు డైరెక్ట్ గా మనని కాంటాక్ట్ చేయొచ్చు. వెలుగు వాళ్ళని ఆఫీస్ లో కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే మనం ఉపాధి కల్పన ట్రస్ట్ అని మనం ఫోన్ నంబర్లు ఇస్తాము, మనకు కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇచ్చే నంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. ఎంతమందికైనా సరే సార్? ఎంతమంది ఇప్పుడు సుమారుగా 1000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పటి వరకు 40 మంది మాత్రమే వచ్చారు. ఇంకా ఎంత అపార అవకాశాలు ఉన్నాయి ట్రైనింగ్ ఇచ్చేకి. మనకు మంచి ఆసక్తి గల అభ్యర్థులు కావాలి. దానికి కావాలన్నప్పుడు వాళ్ళు ఏం లేడీస్, వాళ్ళకి కావాల్సినది ఏమంటే మంచి ఆసక్తితో రావాలి, నేర్చుకోవాలా, పట్టుదలతో మనం ఆర్థిక స్వాతంత్రాన్ని సంపాదించిన ఆర్థిక స్వావలంబనను పొందాలని చెప్పేసి తపన ఉంటే చాలు. మిగతావన్నీ మేము నడుపుతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలి మీరు. ఓకే సార్, డెఫినెట్ గా మీరంతా సహకరిస్తే డెఫినెట్ గా ఇంకా ముందు పోయి బంగారు భవిష్యత్తును సాధించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనం ప్రయత్నం చేస్తాం. మనకి ఇంతకు ముందు ఒకసారి చెప్పినాడు ఈ ఫుడ్స్ గురించి. ఇప్పుడు ఇంకొక సార్ ఉన్నారు, ఇద్దరు కలిసి ఇక్కడ చేస్తున్నారు ఇది హెడ్ గా. మీరు చెప్పండి సార్, మీ పేరు సార్? నా పేరు రఘునాథ్ రెడ్డి. యాక్చువల్ గా మేము శ్రీలత ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్. నేను మాకు ఇక్కడ ముందుకు మాట్లాడిన సారు ఉపాధి కల్పన ట్రస్ట్ చైర్మన్, మేము ఇతను ప్లస్ మంజునాథ్ అని చెప్పని అక్కడ గుంటూరులో ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దా ట్రస్ట్ తయారు చేసింది ఎందుకంటే ఉపాధి కల్పన ట్రస్ట్ అంటే ఉపాధి కల్పించే ఎవరికన్నా గానీ ఫస్ట్ టార్గెట్ గా ఉమెన్ గ్రూప్స్ ని తీసుకున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు విలేజెస్ లో ఉండి ఏదైనా తయారు చేసుకుని వాళ్ళు మార్కెట్ చేసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడతాయి. వాళ్ళకి అన్ని స్కిల్స్ ఉంటాయి, బట్ బయట మార్కెట్ చేసుకోవడం ఎలా, వాళ్ళు ఎట్లా మాట్లాడాలా ఏమి అనేదంతా మా చైర్మన్ గారు దీనికంతా మొత్తము
ట్రైనింగ్స్ అవన్నీ ఇస్తూ ఎలా మాట్లాడాలి, ఏం చేసుకోవాలి. వాళ్ళకి డబ్బులు అయితే కుదవలేదు, ఎందుకంటే వైకేపీ వాళ్ళంతా కూడా దీనికి సంబంధించి డబ్బులంతా ఓకే ఇస్తున్నారు, చేస్తున్నారు. బట్ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసి ఇంకొంత ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది రషీద్ గారు దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. నా పని ఏమంటే నేను మార్కెటింగ్ చేసేదానికి ఆల్రెడీ శ్రీలత ఫుడ్స్ మార్కెటింగ్ నేను హైదరాబాదు, చెన్నై, పూణే, బాంబే, నెక్స్ట్ లోకల్ గా పుట్టపర్తి సాయిబాబా హాస్పిటల్స్, స్టోర్స్, నెక్స్ట్ నవోదయ స్కూల్స్ అన్ని సప్లై చేస్తున్నాము. దాని మధ్యలో వీళ్ళు కూడా వాళ్ళు అడిగారు, మీరు ఏమన్నా తయారు చేసేటట్లయితే క్వాలిటీగా తయారు చేసేటట్లయితే కన్నా ప్లీజ్ వెల్కమ్ అని చెప్పినారు. అమెజాన్ వాళ్ళతోనూ ఇదంతా వాళ్ళతో మాట్లాడి నేను మార్కెటింగ్ కి నెక్స్ట్ స్కిల్ అప్గ్రేడేషన్ కోసం అమెజాన్ లో అంతా ఎంట్రీ అయిపోయింది. ఆల్రెడీ మా శ్రీలత ఫుడ్స్ అయింది. ఫస్ట్ వీళ్ళు తయారయ్యేంత వరకు మేము ఫస్ట్ వీళ్ళకి వారధిగా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి సార్ ప్రోడక్ట్లు? ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయి ప్రోడక్ట్లు దీంట్లో ఇందులో అమెజాన్ లో? ఇప్పుడు రిజిస్టర్ అయిందండి యాక్చువల్ గా. ఇప్పుడు రిజిస్టర్ అయింది అమెజాన్ దీనికి. మనము ఇప్పుడు రిజిస్టర్ అయిన దానికి దాదాపుగా 10 నుంచి 12 ప్రోడక్ట్లు అవుతాయి. ఇప్పుడు వీళ్ళు తయారు చేసేటివి దాదాపుగా 100 ప్రోడక్ట్లు అవుతాయి. 100 ప్రోడక్ట్లు హెల్త్ సైడ్ ప్రాజెక్ట్స్, అంటే సద్ద రొట్లు, రాగి రొట్లు, అంటే ఆయుర్వేదంతో కలిసి తయారు చేయాలనే ఉద్దేశంతో ట్రైనింగ్స్ ఇస్తున్నాం. వితౌట్ ఆయిల్, టోటల్ వితౌట్ ఆయిల్. ఆయిల్ అనేది వాడలేదు ఆడ కూడా, వితౌట్ ఆయిల్. ఇవి అవి చేస్తారు, కానీ అవి కూడా ఎట్లంటే చిరుధాన్యాలు కలిపి తయారు చేస్తారు. ఇప్పుడు చిరుధాన్యం కలిపి తయారు చేసింది ఎక్కడ లేదు, కానీ మేము తయారు చేసి వీళ్ళతో చేయించి దీన్ని మార్కెట్ చేయాలి. దీనికి అంతటి కూడా స్కిల్ అప్గ్రేడేషన్ కోసం మాకు కూడా టెక్నికల్ దీనికి కావాల్సింది కేవీకే కృషి విజ్ఞాన కేంద్ర అనంతపురంలో, నెక్స్ట్ ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ హైదరాబాదు, ఎస్వి యూనివర్సిటీ, ఆర్ఏఆర్ఎస్ అంటారు, అంటే దాని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చేసేదానికి వీళ్ళు. నెక్స్ట్ దీనికి సంబంధించి బెంగళూరు, మైసూర్లో కూడా సిఎఫ్టిఆర్ అయింది, వాళ్ళు కూడా కన్సల్ట్ అవుతాము. అయ్యి నెక్స్ట్ ఓల్డ్ ట్రెడిషన్ సిస్టమ్ లో ఎవరు తయారు చేస్తారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళు ఉండే నైపుణ్యాన్ని అంతా వీళ్ళకి చెప్పించి నెక్స్ట్ వీళ్ళతో చేపించి మార్కెట్లోకి తీసుకురావాలనేది ఒక ఆలోచన. అది ఆల్రెడీగా మేము ఇప్పుడు మొదలు పెట్టి కొంచెం ఆల్రెడీగా ఫేస్బుక్ లోను జస్ట్ దీంట్లో పెడితేనే అప్పటికే ఆర్డర్లు వచ్చినాయి. ఆల్రెడీ కొంతమంది చేసుకుని ఆల్రెడీ చేస్తున్నారు. ఓ సిస్టమ్ తీసుకొచ్చేసి దాని ప్యాకింగ్ ఎట్లా, ఏం కథ, లేబుల్, ఫుడ్ లైసెన్స్ ఇవన్నీ అవసరం ఉంటాయి కాబట్టి దానికి ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు పర్చేజ్ చేసుకోవడానికి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఐటమ్స్ తీసుకోవాలి కదా ట్రైనింగ్ కి, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? దాని ఐటమ్స్ చేసుకునేకి ఇన్వెస్ట్మెంట్ ప్రస్తుతానికి అయితే మా ఉపాధి కల్పన ట్రస్ట్ చేస్తుంది, అంటే ట్రైనింగ్ పర్పస్. నెక్స్ట్ వాళ్ళకి కావాలన్నప్పుడు సీడ్ పర్పస్ కింద వెలుగు ఆఫీస్ సంబంధించి ఎవరు ట్రైనింగ్ అయింటారు 40,000 సీడ్ క్యాపిటల్ అని ఇస్తారు, తక్కువ ఇంట్రెస్ట్ తో. మేము అది సార్ వాళ్ళతో రికమెండ్ చేయించేసి లోన్ కింద ఇస్తారు. లోన్ సౌకర్యం కూడా ఉంది. బ్యాంకర్స్ రెడీగా ఉండరు వీళ్ళకి ఇచ్చేదానికి 5 లక్షల నుంచి 10 లక్షల దాకా. కానీ మేమేమంటే అప్గ్రేడ్, అంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసి సరిపోతుంది ఉద్దేశంతో తీసుకొని వీళ్ళు ఫెయిల్యూర్ కాకూడదు అనిపిస్తూ మొత్తం వీళ్ళకి 7 రోజులే మేము ట్రైనింగ్ ఇచ్చేది. కానీ 70 రోజులు 700 రోజులు మొత్తం అంతా సంవత్సరం 2 ఏండ్లు వీళ్ళకి బ్యాక్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఒక లైన్ లోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి మేము సపోర్ట్ చేసుకుంటూ పోతాం. సో కొత్తగా యాడ్ చేస్తాంటారు. ఇప్పుడైతే ప్రతి బ్యాచ్ కి 25 నుంచి 30 మందికి ఇస్తా అంటాము. ఎన్ని బ్యాచ్లు అయినాయి సార్? ఇప్పుడు 2 బ్యాచ్లు అయ్యాయి, ఇంకా 5 బ్యాచ్లు రెడీగా లిస్ట్ ఉండదు. మేమేమంటే ఏపీఎంలు ఏసీ ద్వారానే వచ్చినవే మేము సెలెక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. వాళ్ళకే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. మేమే సపరేట్ తీసుకొని ఇవ్వదలుచుకోవాలి, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో ఉండి వీళ్ళు నేర్చుకునే వాళ్ళే ముందుకు వస్తారు కాబట్టి అప్పుడే ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు డబ్బుకు ప్రాబ్లం లేదు, నేర్పించే మాతో ప్రాబ్లం లేదు, మార్కెట్ ప్రాబ్లం లేదు. సో వీళ్ళు ఇంకా ముందుకు పోయేదానికి సొంతంగా వాళ్ళు అమ్ముకోవచ్చు, ప్లస్ మా ట్రస్ట్ ద్వారా మా శ్రీలత ఫుడ్స్ ద్వారా కూడా మేము ఇచ్చేస్తాము. మా టార్గెట్ అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి, హెల్త్ సైడ్ వాళ్ళందరికీ ఇది కావాలనే ఉద్దేశంతోనే ప్లాన్ చేసాము. ఆల్రెడీ అఫిషియల్స్ ఆన్లైన్ లో కూడా పోతున్నాయి. ఇప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ కూడా పంపమని చెప్పని చాలా మంది అడిగారు, పంపుతున్నాం.
మీ యూట్యూబ్ ద్వారా కూడా కొంతమందికి హెల్ప్ చేస్తే గిన ఇంకా 10 మందికి మీరు హెల్ప్ చేసినట్టయితే ప్రతి ఒక్క చేయబడితే మహిళలు డెవలప్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు డెవలప్ అయితే గిన సమాజం కూడా బాగుంటుంది ఉద్దేశంతో ఇదంతా చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.